ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చరల్ డ్రాయింగ్ అంటేనే స్ట్రక్చర్. మన స్ట్రక్చర్లో ఈ యొక్క చిన్న పీస్ చాలు మీకు స్ట్రక్చర్ డ్రాయింగ్ అంతా ఈజీగా తెలియడానికి. చూడండి, ఈ డ్రాయింగ్లో ఒక బీమ్, మనకు బీమ్ ఇచ్చాడు, ఐ బీమ్ వచ్చింది, ఇది ఐ షేప్లో చూసారు కదా, ఐ బీమ్ వచ్చింది. దానికి తగ్గట్టు ఒక స్టిఫ్నర్ ప్లేట్ పైన రిప్ ప్లేట్ ఒకటి ఇక్కడ పెట్టుంది, అలాగే సైడ్ స్టిఫ్నర్ ప్లేట్ ఒకటి పెట్టుంది, బేస్ ప్లేట్ ఉంది, బేస్ ప్లేట్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే తయారు చేయడానికి మనకి బిల్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పి సైడ్న ఒక ఐ బీమ్ లెంత్ ఎంత ఉంది, ఐ బీమ్ లెంత్ మనకు వచ్చి ఐ బీమ్ లెంత్ 275 mm ఒక ఐ బీము కట్ చేయండి అంటాడు. ఐ బీమ్ కట్ చేస్తారు. ఐ బీమ్ కట్ చేసిన తర్వాత ఒక బేస్ ప్లేట్ కట్ చేయండి. బేస్ ప్లేట్ వచ్చి 440 mm చూపిస్తుంది. ఓకే, 440 బేస్ ప్లేట్, అది 440/180, 180/440 ఒక బేస్ ప్లేట్ కట్ అవుద్ది. థిక్నెస్ వచ్చి మనకి 15 mm బేస్ ప్లేట్ కట్ చేయండి. దాన్ని హోల్ మార్కింగ్ చేయండి. హోల్ సైజ్ మనకి ఇక్కడ క్లియర్ చూడగలరు. హోల్ సైజు 14 mm, ఎందుకంటే 18 mm బోల్ట్ వస్తుంది కాబట్టి 18 mm హోల్. ఓకే, ఈ హోల్ మార్కింగ్లు